అందరికీ నమస్కారాలు. పూజ్యులు పెద్దలు, బాగుంట కుటుంబ శ్రేయోభిలాషి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి ఉన్న రాష్ట్ర మంత్రివర్యులకు, కలెక్టర్ గారు రాజాబాబు గారికి, గౌరవ శాసనసభ్యులకు, చైర్పర్సన్స్ అందరికి కూడా బాగుంట కుటుంబం తరపున ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను. నేను సమయం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. దాదాపు నా రాజకీయ జీవితంలో 35 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను. నేను వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అంటే ఒక్క మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే చేయగలుగుతారనేది ఈరోజు నిదర్శనం చేశారు. మార్కాపురం జిల్లాను ఎప్పటి నుంచో ఒక కలగా మిగిలిపోయింది. అదే వెలుగొండ ప్రాజెక్ట్ అంటే ఎప్పటి నుంచో వెలుగొండ ప్రాజెక్టులో నీళ్లు మనం ఈ ప్రాంతాల్లో కూడా సాగునీటికి తాగునీటికి ఏ విధంగా ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నాం. అందుకు మన ముఖ్యమంత్రి గారు అయితే 1996 సంవత్సరంలోనే అది శంకుస్థాపన చేసి ఆయన ఎలక్షన్లకు ముందు సమయంలో చెప్పేవారు, నేనే శంకుస్థాపన చేశాను, నేనే ప్రారంభం చేస్తానని. అదేవిధంగా 2026 సంవత్సరంలో ప్రారంభోత్సవం చేసేదానికి వారు సన్నిద్ధమై ఈరోజు వెలుగొండ ఫీడర్ కెనాల్కి దాదాపు 500 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి ఈరోజు అభివృద్ధి చేయటం అనేది ఎంతో ప్రశంసనీయ విషయం అని చెప్పుకుంటూ ఈరోజు ఈ ప్రాంతంలో చూడబోతున్నాం మనం. ఇంకా అభివృద్ధి అనేది ఉపాధి 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 అంటే మన ముఖ్యమంత్రి గారు పెట్టుబడిదారులందరికంటే 20 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడిదారులతో కూడా ఎంఓఏలు అయ్యి అవన్నీ కూడా ఆచరణ రూపంలో రావటం అనేది ఈ ప్రాంతం మార్కాపురం జిల్లాలో కూడా వారు సిపిజి ప్లాంట్స్ అనేది కూడా ఎక్కువగా కూడా పెట్టడం అనేది చూసామన్నప్పుడు. ఇకపోతే హార్టికల్చర్ హబ్ అనేది గౌరవ శాసనసభ్యులు కూడా చెప్పారు ఉన్నప్పుడు కూడా ఈ వరల్డ్ బ్యాంక్ నిధులతో రాయలసీమని రతనాల సీమగా కూడా మార్చాలి, అందులో మార్కాపురం జిల్లా కూడా ఉండాలనేది వారు ఆలోచించి దాదాపు 30,000 కోట్ల రూపాయల వరల్డ్ బ్యాంక్ నిధులు, 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర నిధులు కలిపి 40,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతం అభివృద్ధి అనేది హార్టికల్చర్ రాబోతున్నది. అంటే ఈ హార్టికల్చర్లో మనం వేసుకునే దానికి మంచి రోడ్లు వస్తాయి, కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు వస్తాయి, వెలుగొండ ప్రాజెక్టు ముఖ్యంగా కూడా మనకు సాగునీరు కూడా వచ్చేదానికి వారు ఎంతో కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చూస్తుంటాం, ఆ మంత్రివర్యుల దగ్గరికి వెళ్ళి పదే ఒకటే అడుగుతుంటారు. ఉన్నప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టుని 2027 సంవత్సరంలో పూర్తి చేస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి, పోలవరం నల్లమల్ల సాగర్ అనేది కూడా ఒక ప్రాజెక్టుని చేసి చూపిస్తాను, దాదాపు 60 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు కూడా నిర్మాణం చేస్తానని వారు త్వరితగతిని కూడా దానికి కూడా పర్మిషన్ కూడా తీసుకునే ప్రయత్నంలో ఉన్నారనేది ప్రత్యక్షంగా చూసిన విషయమే. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ అంటే మూలబడిపోయింది పాత గవర్నమెంట్లో చూసినప్పుడు. ఆ జల్ జీవన్ మిషన్ మరి పునరుద్ధరణ చేస్తూ మొన్న బడ్జెట్లో కూడా ప్రముఖంగా చెప్పాలనంటే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి కృషితోనే ప్రోద్బలంతోనే ప్రధానమంత్రి గారు దాదాపు 60,000 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్లో పెట్టి అదే మనకు 26,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం అనేది ఎంతో సంతోషకరమైనది. ఈ ప్రాంతాల అభివృద్ధి కనిగిరి చూసాం మనం. నడికుడి కాళహస్తి రైలు మార్గం అంటే ఎప్పటి నుంచో రాజకీయంకి వచ్చినప్పటి నుంచి ఆలోచించామండి. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కనిగిరి వరకు రైలు వచ్చింది. ఎప్పుడు మన ఉగ్రనరసింహారెడ్డి గారు ఆ రైల్లో తిరగటం కూడా మనం ఎంతో ఆనందంగా చూస్తున్నాం. ఈ ప్రాంతాల అభివృద్ధి మార్కాపురం జిల్లా అంటేనే చూసాం, జిల్లాకు ఒక కళ, వెలుగొండతో జలకళ. ఈ ప్రాంతంలో సార్ సమయం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. బాగుంట కుటుంబాన్ని మీరు ఎప్పుడు కూడా 40 సంవత్సరాల పైన ఆదరించారు, అభిమానించారు. ఉన్నప్పుడు కూడా ఆ కుటుంబాన్ని అదేవిధంగా మీరు ఆదరించమని కూడా కోరుకుంటూ నా జీవితం కూడా ధన్యమైపోయింది. 2 మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కూడా తెలుపుకుంటూ ఇంకొకటి ఉన్న సార్, అది మనం మార్కాపురం జిల్లాగా ఏర్పరిచాం. జిల్లాకు కావాల్సిన వసతులకి ఒక 50 కోట్ల రూపాయలు మీరు నిధులుగా ఇస్తే జిల్లాకు కావాల్సిన నిర్మాణాలన్నీ కూడా మనం ఎక్కువగా కూడా చేసుకొని ఈ జిల్లా కూడా ఒక ప్రకాశం జిల్లాకు పోటీలో ఉన్నదనేది కూడా మీకు తెలుపుకుంటూ సార్ మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాగుంట కుటుంబంకు ఉండాలనేది మరొకసారి మీకు తెలుపుకుంటూ
ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. తర్వాత రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి అశేష ప్రజానికానికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈవేళ ప్రపంచంలోనే దగా మోసంకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారని అంటే అది జగన్మోహన్ రెడ్డి. అబద్ధానికి అసత్యానికి ఫ్యాంటు చొక్కా వేస్తే అది జగన్మోహన్ రెడ్డి. దానికి నిలువెత్తు నిదర్శనం మన జిల్లాలో కళ్ళకు కనపడేటువంటి వెలుగొండ ప్రాజెక్టు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామనంటే, ఈ ప్రాజెక్టు పూర్తి కాకుండానే మరి జాతికి అంకితం అంటూ ఆయన చేసినటువంటి మోసం దగ. అంటే సొంత తల్లిని చెల్లిని, సొంత చిన్నాన్న చెల్లిని మోసం దగా చేసినటువంటి వాడికి ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చేయడం ఆయనకి పెద్ద లెక్కేమీ కాదు అని మనకందరికి కూడా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ ఎంత ఆవేదన అంటే, ప్రకాశం ఉమ్మడి జిల్లా అంటే మనందరికీ తెలుసు, వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా. అటువంటిది ఈరోజు కూడా చూస్తే 2.5 నుంచి 4 ppm వరకు కూడా ఫ్లోరైడ్ ఇక్కడ నీళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల అయితే 4 నుండి 7 ppm వరకు కూడా ఫ్లోరైడ్ ఉంది వాటర్లో, త్రాగేటువంటి వాటర్లో. అటువంటి వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ఈ యొక్క మార్కాపురం మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాల్ని మోసం దగా చేయడానికి జగన్మోహన్ రెడ్డికి మనస్సు ఎట్లా వచ్చిందో ఇవాళ ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. అందులో కూడా ముఖ్యంగా ఆ రోజు 2019లో మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా. ఆ రోజు 2019 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు ఇవన్నీ కూడా ఆ యొక్క వెలుగొండ పూర్తవుతే జలకలతో ఉట్టిపడేటువంటి నియోజకవర్గాలు 8 నియోజకవర్గాలు. 2019 ఎన్నికల్లో ఈ యొక్క 8 నియోజకవర్గాలకి 8 నియోజకవర్గాలు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించి ఓట్లేస్తే, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్లేసినటువంటి 8 నియోజకవర్గాల ప్రజల మీద భస్మాసుర హస్తం పెట్టినటువంటి పరిస్థితి. మీ అందరికీ జీవనాడైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు మీద భస్మాసుర హస్తం జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా మరి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఆ రోజు 2024 జూలై నెలలో ఆ రోజు మొదటి రివ్యూలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు. ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ఆ రోజు నేను 1996లో ఆ రోజు 1996లో నా పుట్టిన రోజున ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టుకి భూమి పూజ చేశా. మరి ఏదైతే దశాబ్దాలు గడుస్తున్నాయి కానీ ఆ ప్రాజెక్టు పూర్తవట్లా. ఖచ్చితంగా 2026 కల్లా పూర్తి చెయ్యాలని ఆ రోజు